శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 2034 సంవత్సరంలోపు నేను చెప్తున్నటువంటి తేదీలలో జన్మించినటువంటి వారు ఈ 2034 లోపే నాకు తెలిసి నా అంచనా కరెక్టే అయితే సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి నేను చెప్తున్నటువంటి తేదీలలో జన్మించిన వారు. నేను అంటున్నాను, చాలామందికి చెప్తున్నాను, కానీ దీన్ని ఎవరు విశ్వసించట్లేదు. ఎలా 100 కోట్లు సంపాదిస్తారు, ఎలా ముందుకు వెళ్తారు, ఇన్ని సంవత్సరాలు లేని కోట్లు ఈ 2034 లోపు ఎట్లా సంపాదిస్తారు, అది ఎట్లా సాధ్యమవుతుంది, చెప్పడానికి ఎలా మీరు దాన్ని చేస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు లేనిపోని ఆశలు మా మీద మీరు చూపెడుతున్నారు, అసలు మీ ఇంటెన్షన్ ఏంది, అసలు ఏం చేయాలనుకుంటున్నారు అని ఎంతోమంది నన్ను కామెంట్ రూపంలో పెడుతున్నారు. వాస్తవానికి ఎప్పుడైనా మనం ఒకటేనండి, మనకి ఏది చేత కాదు అంటే నిజంగానే చేత కాదండి. ఏ పని చేసినా నాకు రాదు అంటే ఎందుకు రాదు, వస్తుంది, ఎందుకు కొద్ది రోజులు కష్టపడు, పని రాదా. ఇప్పుడు నాకు ఉదాహరణకి ఒక చైర్ తయారు చేయాలి, చెక్క చైర్ తయారు చేయాలి, కార్పెంటర్ వర్క్ నాకు రాదు. అతను అడిగాడు, నాకు ఒక చైర్ చేసి ఇవ్వాలంటే నాకు రాదు అన్నాడు. వాస్తవానికి రాదు, కానీ నేర్చుకుంటే ఎందుకు రాదు? ఈ చైర్ తయారు చేసేవాడు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా భగవంతుడు కొడుక? చైర్ తయారు చేసేది మామూలుగా మనలాంటి వ్యక్తులే. మీకు తెలుసా, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇవాళ ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు నార్మల్ వ్యక్తులే. నార్మల్ వ్యక్తులే. వాళ్ళ నాన్న ఏదో పెట్రోల్ బంక్లో క్యాషియర్గా, వాళ్ళ కుటుంబం ఒక చాట్ బండర్ నడిపేవారు. ఇది చూసుకుంటూ అది చూసుకుంటూ నార్మల్ వ్యక్తులే. ఒక 60, 70, 50, 60 సంవత్సరాల క్రితం నార్మల్ వ్యక్తులే. కానీ ఈరోజు చూస్తే 10 లక్షల కోట్లట తన టర్న్ ఓవర్ ఏదో బిజినెస్. నార్మల్ వాళ్ళే సృష్టిస్తారు. కానీ మనం ఏంటంటే భయపడుతూ ఉంటామండి. అదొక్కటే మెయిన్ సమస్య, భయం. ఈ వ్యాపారం పెడితే నష్టపోతాము, ఈ వ్యాపారానికి ముందుకెళ్తే చాలా ఇబ్బందులు పడతాం, చాలా నష్టపోతారు, భయపడతారు. ఇప్పుడు ఒక సంతూర్ సోపు ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. సంతూర్ సోప్ అంటే ఏంటి ఎవరికి తెలియకుంటూ ఉంటుందండి? సంతూర్ సోప్. నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా ఉంది, ఎవరికి తెలియదండి? వాషింగ్ పౌడర్ నిర్మా అందరికీ తెలుసు. దీనికి తెలియడానికి కారణం ఏంటి? ఇంకొక వస్తువు తెలియకపోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటి, డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటి? కొంతమంది ఇప్పుడు సంతూర్ సోప్ అనగానే మీకు తెలిసిపోతుంది, నిర్మాణంగానే మీకు తెలిసిపోతుంది. అదే టోటల్ అనే ఒక పేరు పెడదాం, మనమే ఒక సోప్ పేరు పెడదాం. ఒక రాజు అనే సోపు మీకు తెలుసా? రాజు అనే పేరు. రాజు ఎవరండి? రాజు అనే సోప్ ఏంది? చిత్రంగా మాట్లాడుతున్నారు, తెలియదు. ఎందుకంటే రాజుకు అడ్వర్టైజ్మెంట్ లేదు కదా. సోప్కి, రాజు అనే సోప్కి అడ్వర్టైజ్మెంట్ లేదు కదా. ఎందుకు ఉన్నదాంతోనే సరిపోతాం. మన అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏం లాభం? అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రపంచంలో మనకున్నటువంటి భారతదేశంలో మనకు ఉదాహరణకి అన్ని చోట్లకి వెళ్తుంది, వెళ్ళి ఆ సోప్ అనేది బ్రాండెడ్గా మారుతుంది. ఈరోజు సంతూర్ సోపుకి అడ్వర్టైజ్మెంటు అది నడవకపోయినా అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఎప్పటికి వస్తూనే ఉంటుంది. ఏది నా చిన్నతనం నుండి చూస్తున్నా. సంతూర్ సోపు అడ్వర్టైజ్ తెలుసు కదండి. ఇలా ఎంత అందంగా ఉన్నావు నీకు అనగానే మమ్మీ అని ఒక చిన్నపిల్లోడు ఉరికేస్తాడు. ఉరికి రాగానే నీకు పెళ్ళి అయిందంట, నాకు పెళ్ళి అయింది. ఎందుకు? ఈ కారణం ఏంటంటే సంతూర్ సోపు వాడతాను. అది సంతూర్ సోపు ఎవరికి తెలుసు? ఇది అడ్వర్టైజ్మెంట్. అతను సంతూర్ సోపు ఓనరు ఈ సబ్బుకి అడ్వర్టైజ్మెంట్ మనం ఎందుకు ఇవ్వాలి, మనకు డబ్బులు మిగులుతాయంటే ఈరోజు మనకు తెలిసేవాడు కాదు. ఫస్ట్ తన ధైర్యానికి ఒప్పుకోవాలి. తన డబ్బు పెట్టాడు, దాని మీద డబ్బు ఇన్వెస్ట్ చేశాడు, ధైర్యంతో పోతే పోయింది వస్తుంది, నేను ఇచ్చేస్తాను అలా అని చెప్పేసి ఆగాడు. ఇప్పుడు అందరికీ తెలుసు, మరి ఆగలేదు, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. అందరికీ తెలియాలి, మళ్ళీ దాంట్లో కొత్త వచ్చేసాయి. అలా మనం ఫస్ట్ డేర్ చేయాలండి. ఈరోజు 100 కోట్లు ఏం కర్మండి, 1000 కోట్లు సంపాదించవచ్చు నాకు తెలిసి.
నేను ఏంది సుమారుగా చెప్పేది మీకు ఒక 100 కోట్లే నేను చెప్పేది. 1,00,000 కోట్లు అంటున్నానా, 10 లక్షల కోట్లు అంటున్నా, 1000 కోట్లు అంటున్నానా? ఒక 100 కోట్లే, సింపుల్గా ఒక 100 కోట్లే సంపాదిస్తారంట. వాల్యూ పడిపోతుంది, డబ్బు వాల్యూ పడిపోతుంది, భూములకు రెక్కలు వస్తున్నాయి, పెరుగుతున్నాయి. ఒక ఎకరం భూమి 100 కోట్లు కోకాపేటలోనే కొన్న పోయింది, ఒక్కటే ఎకరం 100 కోట్లు. ఏమో బహుశా 10 ఏళ్లలో నీకున్నటువంటి స్థలాలు పెరగవచ్చునేమో. కొంతమంది అమ్ముకుంటారు, అమ్ముకున్నాక అయ్యో రామ అంటారు. అప్పుడు నాకు 5 ఎకరాలు నేను ₹1,00,000 ఎకరం చూపామినా, ఇప్పుడు చూస్తే 6 కోట్లు వచ్చింది అంటాడు. ఎవరు అమ్ముకున్నారు? పరిస్థితులు అంతే. అది పరిస్థితులు ఉదాహరణ అంటే కొంతమందికే అలా అదృష్టం కలుగుతుంది, కొంతమందికి కలగదు. అలాగా 2034 సంవత్సరం లోపు ఖచ్చితంగా చెప్తున్నాను, 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు, 8, 17, 26 తారీఖులలో జన్మించినటువంటి వారు 2034 సంవత్సరం లోపు 100 కోట్లు సంపాదిస్తారు. 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు, ఈ 6, 15, 24వ తారీఖులలో జన్మించిన వారు కూడా సుమారుగా 2034 లోపు 100 కోట్ల పైబడి సంపాదించి తీరుతారు. ఎస్, నేను బల్లాగుద్ది చెప్తున్నాను. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, ఈ తేదీలలో జన్మించిన వారు 2034 వరకు 100 కోట్లు సంపాదించుకునే తీరుతారు మీరు. అంటే మీరు గమనించండి, అంతటి అదృష్టం వీళ్ళకు కలగబోతుంది ఈ తేదీలలో పుట్టినవారు. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరును కూడా మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. మీ పేరుని మంచి అదృష్ట సంఖ్యాబలం అంటే సుమారుగా 270 degrees కోణంలో ఉండే విధంగా, 360 degree కోణం మధ్యలో ఉండే విధంగా ఆ పేరు బలాన్ని పెంచుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, అన్ని పద్ధతుల ద్వారా కూడా ప్రతిదీ నేను చూడడం జరుగుతుంది. నేమాలజీ అనేది చూస్తాను, గ్రాఫాలజీ చూస్తాను, సిగ్నేచర్ ఎలా చేయాలి ఏంటి అని కూడా దాని మీద కూడా అనాలసిస్ చేస్తాను. ప్రొనాలజీ, ఇండియన్ మరియు వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ మరియు వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర నిధుల ద్వారా ఎవ్రీథింగ్ A to Z మొత్తం కూడా ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూసి ఒక 80 సంవత్సరాలకు ఒక గ్రాఫ్ ఇస్తాను. వేసి దీనిలో ఫిల్లర్ లెటర్స్ ఉంటాయి, న్యూమరికల్ నెంబర్ ఉంటుంది, కాంపౌండెంట్ నెంబర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మొత్తం కూడా 80 సంవత్సరాల గ్రాఫ్ గీసి చక్కగా ఆ పేరు సంఖ్యలో మంచిగా చక్కగా ఆ సంఖ్యాబలాన్ని రూపొందించి ఆల్ఫాబెట్లో సెట్ చేసి మీకు ఇస్తాను. మీరు దాన్ని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే లేదండి. ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. ఒక నోట్బుక్లో అలా రాస్తూ ఉండడం వలన మీకు చాలా చాలా మేలు అనేది ఒకటి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి 2034 సంవత్సరం లోపు మీరు తప్పకుండా జాక్పాట్ కొడతారు. మీరు వీలైతే ఒక్కసారి వచ్చే నెల 15వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమాన్ని మీరు బుక్ చేసుకోవాలి ముందుగానే. ఎందుకంటే శనీశ్వరుడు మనపై డిస్టర్బెన్స్ ఉందనుకోండి, శనీశ్వరుడు అనుగ్రహం లేకపోతే సంపాదించిన పైసలన్నీ కూడా ఆవిరైపోతూ ఉంటాయి. ఒక చేత్తో సంపాదన, ఒక చేత్తో పోగొట్టుకోవడం. 20-30 సంవత్సరాల నుండి ఒకే కంపెనీలో ఒకే దాంట్లో జాబ్ చేసినా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక పైసా కూడా మిగులుబాటు అనేది ఉండదండి. అలా ఉండకుండా కూడా పోతుంది. కాబట్టి మనకు ఎప్పుడైనా కూడా మన జీవిత కాలంలో ఒక శనీశ్వరుడు వస్తేనే ప్రాబ్లం అవుతుంది, మిగతా ఏ ప్రాబ్లం ఉండదండి. ఒక శనీశ్వరుడు శని ప్రభావం పట్టుకుంటే అది వదిలిపెట్టదు. మనం ఎంత మంచి చేసినా ఎంత చేసినా కూడా మనం పాతాళంలోకి, అగత్పాతాళంలోకి వెళ్ళడమే జరుగుతుంది. కాబట్టి శనీశ్వరుణ్ణి మనం కాకపట్టాలి అంటే శనీశ్వరునికి శని హోమం జరిపించాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదండి. కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే 12 రాశులు శని హోమానికి అర్హత పొందుతారు. కుంభరాశిలో లేకపోయింది అనుకోండి, మీనరాశిలోకి వెళ్ళాడండి, ఎవరు ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యాగాలు చేసినా కూడా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా మీకు ఆ ప్రతిఫలం పొందలేరు. శనీశ్వరుణ్ణి ఎవరు అసలు శనీశ్వరునికి ఎవరు అడ్డు రారు, గుర్తుపెట్టుకున్నారు. అది ముఖ్యం. శనీశ్వరుని దాటికే పరమశివుడు బురదలో జాక్కున్నాడు. శనీశ్వరుడు దాటికే వెంకటేశ్వర స్వామి దొండకాయలో జాక్కున్నాడు.
అలాంటి దేవదేవుళ్ళే శని బాధలు తప్పట్లేదు మానవుడికి ఎత్త. అందుకే శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే మనం శని హోమం ద్వారానే, అది కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకుంటే తప్పకుండా మేలు జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.